అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుటుంబ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట విలువ విషయంలోనూ, కుటుంబ ఆర్థిక విషయాల్లోనూ, వృత్తిపరంగా వచ్చే ఆదాయ విషయంలోనూ తీసుకునే నిర్ణయాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అలాంటి సమస్యలు ఏదున్నా కూడా దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మోటివేషన్ ద్వారా కావచ్చు, వారి సహకారం వల్ల కావచ్చు, వాతావరణాన్ని చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఉంటుంది. పెద్దలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి, వృత్తిపరమైన అభివృద్ధిలో పెద్దల యొక్క సహకారంతో మీకు ఆర్థిక పరంగా కూడా అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ మాట విలువ విషయంలో మాత్రం కొంత ఘర్షణలకి లోను కాకుండా ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి వృత్తి విషయంలో. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళు ఏదన్నా పని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఎదురవుతున్న ఆలస్యాల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకో కారణాల వల్ల కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, అలజడిగా ఉండడం, ఈ పనిని నేను చేయగలనా లేదా అనే ఆత్మవిశ్వాసం విషయంలో 1-10 సార్లు ఆలోచించుకోవడం, అలాగే ఆ లో ప్రొఫైల్ అంటే కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం బట్టి కూడా మీ మీద మీకు విశ్వాసం అనేది సన్నగిల్లడం, దానివల్ల చేద్దాం అనుకుంటున్న పనులని ఆకస్మికంగా మీరు పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, లేదా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క విల్ పవర్తో దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దీని యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, మీ యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకునే విషయాల్లో కావచ్చు, ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు మీ యొక్క పెద్దల సహకారం కావచ్చు, చిన్ననాటి మిత్రులు, మీ కమ్యూనికేషన్ మొదలైన మీకు ఉపయోగపడే అవకాశం ఉంది కనుక వాటిని ఉపయోగించుకుంటూ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది విద్యాపరంగా కావచ్చు, లేకపోతే మీ అభివృద్ధి కొరకు కావచ్చు, మీరు అలాంటి ఖర్చులకి అవకాశం అనేది ముఖ్యంగా అది కూడా మీ వ్యాపార అభివృద్ధి కొరకు కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార అభివృద్ధితో పాటుగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారితో కలిపి కొత్త ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సంతానం భాగస్వామితో కలిపి ఏదైనా దూర ప్రదేశాలు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉంది.